న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఆరుకాలం శ్రమించి అన్నదాతలకు నష్టం జరగకుండా అండగా ఉంటామని ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జాజల సురేందర్ అన్నారు. సదాశివనగర్ మండలంలోని అడ్లూరు, ఎల్లారెడ్డి, ధర్మారావుపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలలో తడిసిన వరి పంటను ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం తరలింపులో జాప్యం వల్ల రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిపోయిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురం నియోజకవర్గంలోని పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం నీళ్లు లేక ఎండిపోతోంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహణ చేపట్టాల్సిన ఈ వనాన్ని పట్టించుకోకపోవడంతో చెట్లు, పూల మొక్కలు ఎండిపోతున్నాయి. నిర్వహణ లోపం వల్ల ప్రకృతి వనం అధ్వాన్నంగా మారిందని అధికారులు స్పందించి చెట్లు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో గృహ అవసరాల గ్యాస్ సిలిండర్లతో మినీ సిలిండర్లు నింపుతూ వ్యాపారం చేస్తున్న కావల్ల యాదగిరి దుకాణంపై సివిల్ సప్లై డీటీ పవన్ బృందం దాడి చేసింది. ఈ దుకాణంలో 5 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని ఇండియన్ గ్యాస్ గోదాంకు తరలించారు. ఈ ఘటనపై నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అడిషనల్ కలెక్టర్కు నివేదిక సమర్పించినట్లు అధికారులు తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పట్టణ శివారులోని వరదల పరిధిలో సుమారు 104.19 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన పరిశీలించారు. ఈ భూమి కళాశాల నిర్మాణానికి అనుకూలత, మౌలిక వసతులు, రవాణా సౌకర్యాలపై అధికారులతో చర్చించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కేంద్రంలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లారీల కొరత కారణంగా రవాణా ఖర్చులను తామే భరించాల్సి వస్తోందని రైతులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రైతులు సొంతంగా చెల్లించిన రవాణా ఖర్చులను కాంట్రాక్టర్ నుంచి వెంటనే వసూలు చేసే రైతులకు తిరిగి చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లా రైతాంగానికి అకాల వర్షానికి తడిసిన వరధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు సంయమనం పాటిస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కేంద్రంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ కమిటీలో ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 2024-25 రబీ సీజన్లో 3.81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఈ సీజన్లోనూ అంతే ధాన్యం కొనుగోలు అంచనాతో 427 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, అన్ని కేంద్రాలలో కొనుగోలు సజావుగా జరుగుతోందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. నమాజ్ అనంతరం కమిటీ అధ్యక్షులు సయ్యద్ సమీ ఆధ్వర్యంలో గోవులను క్రయ విక్రయాలు జరపకూడదని, వధించకూడదని తెలిపారు. మత సామరస్యంతో ఉండాలని, అన్య మతస్థుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్లకార్డులతో నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో బక్రీద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముస్లిం సోదరులు ఉదయం నుంచే పవిత్ర ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చుంచుపల్లి మండలం వెంకటేశ్వర కాలనీలోని బోడగుట్ట ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసన్పల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. ఈ వార్త ఆలయ ప్రాముఖ్యతను జరిగిన ప్రత్యేక అలంకరణను తెలియజేస్తోంది. ఖమ్మం జిల్లా తల్లాడు మండలంలో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక హిందువులు కూడా పాల్గొని మత సామరస్యం, స్నేహానికి ప్రతీకగా నిలిచారు. ఈ కార్యక్రమంలో షేక్ ఈసూబ్, అక్బర్, మస్తాన్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.